ఒక్కసారి మీ జీవితాన్ని గురించి ఆలోచించండి. మీరు డబ్బు కోసం పని చేస్తున్నారా? లేక డబ్బు కొరత మీ జీవితాన్ని నియంత్రిస్తుందా? ప్రతి ఉదయం అలారం మోగుతుంది. లేస్తారు, పని చేస్తారు, అలిసిపోతారు. కానీ నెలాఖరుకు మిగిలేది ఏమిటి? ఖాళీ బ్యాంక్ అకౌంట్, ఒత్తిడితో నిండిన మెదడు. మరియు ఒక్కటే ప్రశ్న, నేను ఇంత కష్టపడుతున్నా, ఎందుకు నేను ఇంకా పేదగానే ఉన్నాను అని. డబ్బు, ఈ ఒక్క పద కోసం మనిషి తన జీవితమంతా పరిగెడుతూనే ఉంటాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మన ఆలోచనల్లో ఎక్కువ భాగం డబ్బు గురించే ఉంటుంది. కానీ ఒక్క ప్రశ్న, ఎందుకు కొంతమంది ఎంత తక్కువ సంపాదించినా ప్రశాంతంగా ధనవంతుల్లా జీవిస్తారు? మరికొందరేమో లక్షలు సంపాదించినా అప్పుల్లోనే మునిగిపోతుంటారు. దానికి సమాధానం 2000 సంవత్సరాల క్రితమే ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ఆయన చెప్పింది చాలా సింపుల్. డబ్బు సంపాదించడం కంటే డబ్బును కాపాడుకోవడం, దానిని పెంచుకోవడం నేర్చుకోవాలి అని. ఆచార్య చాణక్యుడు చెబుతారు, చిన్న రంధ్రం ఉన్న కుండను సముద్రంలో వేసినా అది ఎప్పటికీ నిండదు. అలాగే ప్రణాళిక లేకుండా జీవించే మనిషి ఎంత సంపాదించినా ధనవంతుడు కాలేడు. పేద మనిషి డబ్బు సంపాదించడం తెలుసు, కానీ డబ్బుతో పని చేయించడం తెలీదు. అందుకే జీవితాంతం పేదవాడిగానే మిగిలిపోతాడు. చుట్టూ ఒకసారి గమనించండి. ఒకే నగరంలో, ఒకే ఆఫీసులో ఇద్దరు 15,000 జీతంతో పని చేస్తున్నారు. 5 ఏళ్ళ తర్వాత ఒకడు ఖర్చులు చాలా పెరిగిపోయాయంటూ ఏడుస్తూనే ఉంటాడు. మరొకడు అదే 15,000లో కొంచెం కొంచెంగా సేవ్ చేసి బైక్ కొనుగోలు చేస్తాడు. చిన్న భూమి ముక్క కూడా తీసుకుంటాడు. ఇది అదృష్టం కాదు, ఇది ఆర్థిక జ్ఞానం. ఇదే చాణక్య నీతి. ఈరోజు మిమ్మల్ని ఎన్నో సంవత్సరాలుగా బంధించిన ఆర్థిక చక్ర వ్యూహం నుంచి బయటకు తీసుకురావడానికి కొన్ని సూత్రాలు తెలుసుకున్నాం. అవి మిమ్మల్ని ధనవంతులుగా మార్చగలవు. మీరు వచ్చే కొన్ని నిమిషాలు శ్రద్ధగా వింటే మనం ఈ ప్రణాళికలు వినొచ్చు. మీ జీతం ఇప్పటికే అదే ఉన్నా మీ జేబులో డబ్బు మిగలడం ప్రారంభమవుతుంది. మీ ఖర్చుల రంధ్రాలను గుర్తించండి. ఆచార్య చాణక్యుడు చెబుతారు, తన ఖజానా ఎక్కడి నుంచి లీక్ అవుతుందో తెలియని రాజ్యం బంగారంతో నిర్మించిన నాశనం అవుతుంది. మన జీవితం కూడా పగిలిన కుండ లాంటిదే. మనకు అనిపిస్తుంది జీతం పెరిగితే అన్నీ సెట్ అవుతాయని. కానీ నిజం ఏమిటంటే రంధ్రం మూయకపోతే జీతం పెరిగినా ప్రయోజనం లేదు. ధనవంతుడు కావడానికి ఎక్కువ సంపాదించడం కాదు, డబ్బు ఎక్కడ పోతుందో గుర్తించడం. చాలా మంది అంటారు, బడ్జెట్ ఎందుకు, డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుందో మాకు తెలుసు. కానీ అది సగం నిజం మాత్రమే. మీ డబ్బు మీరు అనుకున్న చోటు కాదు, మీ దృష్టిలో కూడా లేని చోటుకు వెళుతుంది. 50 రూపాయలు ఫుడ్ ఆర్డర్ ఇస్తారు, 100 రూపాయలు క్యాబ్ బుక్ చేస్తారు, టీ సిగరెట్ అలా సరదాగా వెళ్ళి 200 రూపాయలు ప్లాస్టిక్ వస్తువు కొంటారు. ఇవి చిన్నవే అనిపిస్తాయి, కానీ చాణక్యుడు చెబుతారు, బిందువు బిందువుగా కుండ నిండుతుంది, అలాగే బిందువు బిందువుగా ఖాళీ కూడా అవుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి ఒక సాధన ప్రారంభించండి. వచ్చే 30 రోజులు మీ జేబులో ఒక చిన్న డైరీ పెట్టుకోండి. మీ జేబు నుంచి వెళ్ళే ప్రతి రూపాయి రాయండి. ఒక టీ అయినా సరే. మొదట్లో ఇది విచిత్రంగా అనిపిస్తుంది, కానీ 10 రోజుల తర్వాత ఆ డైరీ చూస్తే మీ కాళ్ళ కింద నేల జారిపోతుంది. మీరు చిన్న ఖర్చు అనుకున్న టీ మీదే నెలకు 1000 రూపాయలు ఖర్చు అయిందని తెలుస్తుంది. మీరు అవసరం అనుకున్న ఆన్లైన్ షాపింగ్ నిజానికి అలవాటు మాత్రమే అని అర్థమవుతుంది. ఎందుకంటే చాణక్య నీతి చెబుతుంది, శత్రువును చూసి గుర్తించకుండా అతన్ని ఓడించలేం. మీ వృధా ఖర్చులే మీ శత్రువులు. నుంచి ఆచార్య చాణక్యుడు చెప్పిన 12 సూత్రాల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ సూత్రాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయగలవు. కాబట్టి వీడియోను చివరి వరకు జాగ్రత్తగా చూడండి. 1వ సూత్రం, సంపాదన కంటే నియంత్రణ ముఖ్యం. చాణక్యుడు చెబుతాడు, ఎంత సంపాదించినావన్నది కాదు, ఎంత మిగులుస్తున్నావన్నదే నీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. చాలా మంది జీతం పెరిగితే సమస్యలు పోతాయని అనుకుంటారు, కానీ నిజం ఏమిటంటే ఖర్చుల మీద నియంత్రణ లేకపోతే కోట్లు వచ్చినా కూడా సరిపోవు. మీరు సంపాదించే ప్రతి 100 రూపాయల్లో కనీసం 20 రూపాయలు సేవ్ చేయాలి. ఎందుకంటే సేవింగ్ అనేది డబ్బు కాదు, అది మీ భవిష్యత్తు యొక్క భద్రత. ఇక 2వ సూత్రం, చిన్న ఖర్చులే పెద్ద ప్రమాదం. మనిషిని పేదవాడిని చేసేది పెద్ద ఖర్చులు కాదు, ప్రతిరోజు జరిగే చిన్న చిన్న వృధా ఖర్చులే. 50 రూపాయల టీ, 100 రూపాయలు ఫుడ్ ఆర్డర్,
200 అవసరం లేని షాపింగ్, ఇలా ప్రతిరోజు ఖర్చు చేసిన చిన్న మొత్తాలే చివరికి వేలల్లో నష్టపరుస్తాయి. చాణక్యుడు చెబుతాడు, నీ సంపదను దొంగలించే శత్రువు బయట కాదు, నీ అలవాట్లలోనే ఉంటాడు అని. ఇక మూడవది, ముందుగా సేవ్ చేసి తర్వాత ఖర్చు చేయమంటాడు. చాలా మంది ఇలా అంటారు, ఖర్చులయ్యాక మిగిలితే సేవ్ చేద్దాంలే అని. కానీ చివరికి ఏం మిగులుతుంది? ఏమీ మిగలదు. ధనవంతులు చేసే పని వేరు. వాళ్ళు ముందుగా సేవింగ్, ఇన్వెస్ట్మెంట్ కోసం డబ్బు పక్కన పెడతారు, మిగిలిన దానితో జీవిస్తారు. ఇదే నిజమైన ఫైనాన్షియల్ డిసిప్లైన్ కూడా. ఇక 4వ సూత్రం, అప్పు జీవితాన్ని బానిసగా మారుస్తుంది. చాణక్యుడు చెప్పిన అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమంటే, అప్పు తీసుకున్న మనిషి తన స్వేచ్ఛను కోల్పోతాడు. ఈరోజు చాలా మంది ఈఎంఐల కోసం పని చేస్తున్నారు. ఫోన్ ఈఎంఐ, బైక్ ఈఎంఐ, క్రెడిట్ కార్డు బిల్లు, ఇలా మనిషి సంపాదించే ముందు నుంచే అతన్ని డబ్బు వేరొకరి చేతిలోకి వెళ్ళిపోతుంది. అవసరమైన అప్పు తప్ప స్టేటస్ కోసం తీసుకునే అప్పు మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇక 5వ సూత్రం, డబ్బు నిల్వ కాదు, ప్రవాహం. డబ్బుని కేవలం దాచుకోవడం సరిపోదు, దాన్ని పెంచాలి. చాణక్యుడు చెబుతారు, నిలిచిపోయిన నీరు చెడిపోతుంది, అలాగే ఉపయోగించిన ధనం విలువ కోల్పోతుంది. అందుకే డబ్బును ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోండి. చిన్న మొత్తమైన ఎస్ఐపి, సిప్, మ్యూచువల్ ఫండ్స్, బిజినెస్ లేదా స్కిల్స్ లో పెట్టుబడి పెట్టమంటారు. 6వ సూత్రం, స్కిల్ అంటే నిజమైన సంపద. డబ్బు పోయినా తిరిగి సంపాదించవచ్చు, కానీ స్కిల్ లేకపోతే సంపాదనే ఉండదు. చాణక్యుడు చెబుతాడు, జ్ఞానం దొంగలించలేని సంపద. కాబట్టి ప్రతి నెల మీ సంపాదనలో కొంత భాగం కొత్త స్కిల్ నేర్చుకోవడానికి ఖర్చు చేయండి. ఇంగ్లీష్ కానీ, డిజిటల్ మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్, ఏఐ, ఏదైనా నేర్చుకోండి. 7వ సూత్రం, చూపు కోసం ఖర్చు చేయవద్దు. మనిషిని పేదవాడిని చేసే పెద్ద వ్యాధి ఇతరులకు చూపించడం. మంచి ఫోను, బ్రాండెడ్ బట్టలు, ఖరీదైన పార్టీలు, ఇవి ఎక్కువగా మన అవసరం కోసం కాదు, ఇతరులు మనల్ని గొప్పగా చూడాలనే ఆశ. చాణక్యుడు చెబుతాడు, ప్రదర్శన కోసం ఖర్చు చేసిన ధనం నీటిలా జారిపోతుంది అని. ఇక 8వ సూత్రం, అత్యవసర నిధి తప్పనిసరి. జీవితంలో సమస్యలు చెప్పిరావు. అనారోగ్యం, ఉద్యోగం పోవడం, కుటుంబ సమస్యలు. అందుకే కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. అది మీ జీవితానికి రక్షణ కవచము. ఇక 9వ సూత్రం, సమయం డబ్బు కంటే విలువైనది. డబ్బు పోతే తిరిగి వస్తుంది, కానీ సమయం పోతే తిరిగి రాదు కదా. అందుకే మీ సమయాన్ని విలువైన పనుల కోసం ఉపయోగించండి. రోజంతా మొబైల్లో రీల్స్ చూస్తూ కాలం వృధా చేస్తే మీ భవిష్యత్తే మీ చేతుల మీదుగా నాశనం అవుతుంది. ఇక 10వ సూత్రం, ధైర్యం లేకుండా ధనం రాదు. ప్రతి ధనవంతుడి వెనుక ఒక రిస్క్ ఉంటుంది. కొత్త పని మొదలు పెట్టడం, కొత్త స్కిల్ నేర్చుకోవడం, బిజినెస్ ప్రయత్నించడం. భయపడే మనిషి జీవితాంతం అదే స్థాయిలో భయపడుతూనే ఉంటాడు. ఇక 11వ సూత్రం, మంచి స్నేహితులు సంపదను పెంచుతారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ భవిష్యత్తును నిర్ణయిస్తారు. ఎప్పుడు నెగటివ్ మాట్లాడే వాళ్ళు, వృధా ఖర్చులు చేసేవాళ్ళు, లక్ష్యం లేని వాళ్ళతో ఉంటే మీరు కూడా అలాగే మారిపోతారు. ధనవంతుల ఆలోచనలు ఉన్న వాళ్ళతో ఉండండి. వారి అలవాట్లు మీ జీవితాన్ని మార్చేస్తాయి. ఇక 12వ సూత్రం, సహనం ఉన్నవారే నిజంగా ధనవంతులు అవుతారు. ఇది చాణక్యుడి గొప్ప సూత్రం. ప్రతి పెద్ద సంపద వెనుక సమయం ఉంటుంది. ఒక్క రోజులో ఎవరు కోటీశ్వరులు కాలేరు. చిన్న సేవింగ్సే, చిన్న ఇన్వెస్ట్మెంట్స్, ఇవి సంవత్సరాల తర్వాత పెద్ద సంపదగా మారుతాయి. కాబట్టి ఓపిక ఉండండి. ఈరోజు నాటిన విత్తనం రేపు పెద్ద వృక్షంగా మారుతుంది. స్నేహితులారా, డబ్బు సంపాదించడం ఒక కళ అయితే డబ్బును కాపాడుకోవడం ఒక జ్ఞానం. ఈ చాణక్యుడు 12 సూత్రాలు పాటిస్తే మీ జీవితంలో ఆర్థిక స్వేచ్ఛ తప్పకుండా వస్తుంది. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. నేను డబ్బు కోసం పని చేయను, డబ్బే నా కోసం పని చేయాలి. ఎందుకంటే నిజమైన ధనవంతుడు అంటే ఎక్కువ డబ్బు ఉన్నవాడు కాదు, డబ్బును నియంత్రించగలిగిన వాడే. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. వందే మాతరం.